రకంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో భక్తులకు అన్న ప్రసాదం వస్త్రదానం చేశారు. కీర్తిశేషులు బొండా పెద వెంకటరాజు కుటుంబ సభ్యులు ఇంద్రుడు నిర్మించిన ఆలయంగా పేరుగాంచిన శ్రీ 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 విఘ్నేశ్వర బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామివారి దర్శనార్థం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపన యోగి నాయుడు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు బొండా పెద వెంకటరాజు కుటుంబ సభ్యులు సావిత్రమ్మ, రమేష్, హైమ, కాశీ విశ్వనాథ్, స్వాతి, అలేఖ్య, కందుల నాగరాజు, పార్వతి భక్తులకు అన్నప్రసాదన వితరణ కార్యక్రమంతో పాటుగా పేదలకు వస్త్రదానాన్ని చేశారు. స్వాతి, అలేఖ్య, రామ్మోహన్ రావు, జ్యోతిశ్రీ, కందుల నాగరాజు గారు, పార్వతీదేవి సహకుటుంబాలు స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని మీ అందరితో కలిసి నాన్నగారు స్టార్ట్ చేసిన అన్నదాన కార్యక్రమాలు ఈరోజు వరకు కొనసాగిస్తున్నాం. మాకు భగవంతుని ఆశీస్సులు అన్నదాన నిమిత్తం చక్కెర పొంగలి, పలుహారు, అలాగే వస్త్రదాన రగులు, తర్వాత దుప్పట్లు, టవల్స్ పేదవాళ్ళకి పంచడం నాన్నగారి నుంచి మాకు ఆనవాయితీగా నడుస్తుంది. ఆ భగవంతుడు మరింత మాకు శక్తి సామర్థ్యాలు ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశీస్సులతో దేవుడిని కోరుకుంటున్నాం. ఇదిగో మా అన్నగారు రమేష్ మాట్లాడతారు. రాంబక మల్లికార్జున స్వామివారి ఆలయంలో పూర్వం నుండి నాన్నగారు ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం వచ్చు, వస్త్రదాన కార్యక్రమం వచ్చు, ఈ రెండు అతను ప్రారంభించినవి ఈరోజు కూడా మా కుటుంబం అందరం గౌరవంగా ఆయన వారసులుగా గౌరవంగా ఈరోజు ఆ చైర్మన్లు సమక్షంలో ఎప్పుడు మేము నిత్యము ప్రతి సంవత్సరం ఇలా జరుపుతున్నాం. ఈ సంవత్సరం కూడా వస్త్రదానం, అన్నదానం అలాగే అవి కూడా జరిపించాము. ఆ వాసవి తల్లి, ఆ శివయ్య ఆశీర్వాదం ఎప్పుడూ మాకు ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం. శివక్షేత్రం సందర్శించడంతో మా అత్తవారు నాన్నగారు స్వగ్రామైనటువంటి పులవలస జైపీ దింపి ఈరోజు మా 4 కుటుంబాలు దర్శన నిమిత్తము వచ్చాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా ఈ యొక్క ప్రసాద వితరణ, అదేవిధంగా వస్త్రదానం కూడా పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా భగవంతుడు ఈ యొక్క గ్రామాన్ని లేకపోతే ఈ యొక్క ప్రజలందరికీ సుఖంగా ఉండి మంచి పండుగ పండి అందరినీ చూసి ప్రభుత్వం అందరూ మంచి డెవలప్ అయ్యి ఈ యొక్క గ్రామం